నమస్తే అండి, నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. మిడ్జిల్ ఇసుక మాఫియా మళ్ళీ తన దందాను కొనసాగించాలని విశ్వ ప్రయత్నాలు ప్రారంభించిందండి. ఈ నేపథ్యంలోనే జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే తోటి పైరవీలు ప్రారంభించినటువంటి ఇసుక మాఫియా ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఇద్దరు ఎంపీలు కుల సమీకరణలు చెప్పుకుంటూ ఇద్దరు ఎంపీలతో పైరవీలు ప్రారంభించునే ఓ రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రితోటి ములాఖాత్ అయిపోయి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇసుకను అక్రమంగా తరలించాలని ప్రయత్నాలు ప్రారంభించిందండి. ఈ విశ్వ ప్రయత్నాలను నేను సైతం అడ్డుకోవాలని ఈ సందర్భంగా మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందండి. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గారు గత నెల 24/6/2025 రోజు ఈ మిడ్జిల్ ఇసుక మాఫియా అక్రమ రవాణాన్ని మా ఫిర్యాదు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇస్తే ఆ ఉత్తర్వులను అమలు చేసినటువంటి అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ఎంపీలు, ఒక మంత్రిని ఈ ఇసుక మాఫియా ములాఖాత్ అయి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ స్టార్ట్ చేయాలని ప్రారంభించిందండి. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఈ విషయం పైన మేము మళ్ళీ పోరాటం ప్రారంభించాలని చూస్తున్నాం. ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కూడా ఒకటే దలుచుకున్నా. కలెక్టర్ గారు, అమ్మ తల్లి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గారు, మీరు ఇచ్చినటువంటి క్యాన్సిలేషన్ ఉత్తర్వులు కాకి లెక్కలేనా? గత నెల 24న ఇచ్చినటువంటి ఉత్తర్వులను సైతం వీళ్ళు ధిక్కరించి మళ్ళీ కొత్త ప్రొసీడింగ్ తీసుకురావాలని కొత్త పట్టేదారు పేరిట మళ్ళీ వీళ్ళు కొత్త నాటకాలు ప్రారంభించారండి. దయచేసి కలెక్టర్ గారు ఈ విషయం పైన వెంటనే స్పందించాలి. గతంలో ఈ మిడ్జిల్ ఇసుక మాఫియా చేసినటువంటి దౌర్జన్యాలు, దుందుబీ వాగిని దర్జాగా దోపిడీ చేసిన విషయాల్ని సాక్ష్యాధారాలతో సహా నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ మీకు ఆధారాలు సహా ఇవ్వడం జరిగిందండి. దాన్ని మళ్ళొకసారి విచారణ జరపండి. ఇంకొకసారి వాళ్ళకి అనుమతులు ఇవ్వద్దని మేము కోరుతున్నాం. మా యొక్క విజ్ఞప్తి ఒకటి, కలెక్టర్ గారు, మీరు అంగన్వాడీ సెంటర్లో తిరుగుతున్నారు, పిఎస్సీలు పోతున్నారు, తర్వాత పులి వచ్చిందంటే అడవులు సైతం మీరు పర్యటిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, మధ్యాహ్న భోజనాలు చూస్తున్నారు. మీరు ఆకస్మిక పర్యటనలో భాగంగా ఒక్కరోజు మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో ఉన్నటువంటి దుందిబే వాగుని పరిశీలించండి. అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా ఒక్కొక్క వేబిల్ తోటి దాదాపు 10-20 బండ్లు చేసిరండి. గతంలో కూడా మేము ఫిర్యాదు చేసినాం. మా ఫిర్యాదులు నిజమైనని చెప్పించేసి రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిటీ 2 వింగ్ చెప్పింది, టాస్క్ ఫోర్స్ చెప్పింది. అక్కడ ఉన్నటువంటి జాయింట్ ఇన్స్పెక్షన్ తేదీ 12/6/2025 రోజు ఏదైతే జాయింట్ ఇన్స్పెక్షన్ జరిగిందో అక్కడ వాస్తవాలు వెల్లడైన నేను సైతం చేసిన ఫిర్యాదు పూర్తిది నిజమని చెప్పించేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడంతో అక్కడ లూటీ అయింది, దుందిబీ వాగులో దౌర్జన్యంగా చేశారు. ఎలాంటి సీసీ కెమెరాలు అక్కడ ఏర్పాటు చేయలేదండి. టీఎస్ఎండిసి పేరిట అనుమతులు పొందినటువంటి ఈ మిడ్జిల్ ఇసుక మాఫియా అక్కడ నిబంధనల మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు, వే బ్రిడ్జ్ లేదు. వీళ్ళు ఇష్టానుసారంగా ఓవర్లోడ్ వేసుకొని రోజుకు 100 నుంచి 200 భారత్ బెంజులను ఇల్లీగల్గా అక్రమంగా తరలించినని గతంలో చెప్పినాం. మేము చెప్పిన ఫిర్యాదులు నిజమైనని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇచ్చింది, మీ యొక్క జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా తెలిపింది. ఆ నేపథ్యంలోనే మీరు క్యాన్సిల్ చేసిరు. ఆ సందర్భంగా మేము ధన్యవాదాలు కూడా చెప్పినాం. మేము ఒకటి అడగదలుచుకున్నాం. తేదీ 24/6/2025 రోజు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కాకి లెక్కలేనా, ఉష్ కాకేనా? అంటే ఎలాంటి దానికి చట్టబద్ధత లేదా? ఆ యొక్క ఉత్తర్వులను తుంగలో దొక్కి మళ్ళీ వీళ్ళు తీసుకురావాలని చూస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేము మళ్ళీ మీ ముందరికి రావడం జరిగిందండి. మిడ్జిల్ ఇసుక మాఫియాను క్యాన్సిల్ చేయడమే కాదు, వాళ్ళని రికవరీ చేయాలని గతంలో అడిగినాం. కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆర్ఆర్ఐ కింద వాళ్ళ నుంచి రికవరీ చేయాలి, ఆ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని గతంలో డిమాండ్ చేసినాం, ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ టీఎస్ఎండిసి ఎండి గారిని కూడా కోరుతున్నా, ఎండి గారితో పాటు చైర్మన్ గారిని కోరుతున్నా. అసలు మీ సంస్థ పేరిట ఇంత దౌర్జంగా దోపిడీ జరిగితే మీ ఒక టీఎస్ఎండిసి అధికారులు అక్కడ ఎవరున్నారు? శ్రీకాంత్ ఉండడు, ఎవరున్నారు? వాళ్ళే స్వయంగా ఫిర్యాదు చేశారు జడ్చర్ల పోలీసులకు. మా యొక్క ఇసుక రీచుల్లో రాత్రి అనధికారికంగా మాఫియా వచ్చి దాడి చేసిందని చెప్పిచ్చేసి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని దయచేసి మిడ్జిల్ మండలం కొత్తపల్లి వాగులో ఇసుక అక్రమ రవాణాకి మళ్ళొకసారి అనుమతులు ఇవ్వద్దని నేను సైతం డిమాండ్ చేస్తుంది. మరొక విషయం ఏంటంటే, ప్రధానంగా మిడ్జిల్ తహసీల్దార్ పులిరాజు గారి గురించి ఇక్కడ స్పష్టంగా చెప్పుకోదలుచుకోవాలండి. ఎందుకంటే గత 3-4 నెలలుగా మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో దుందుబీ వాగులో దర్జాగా దోపిడీ అవుతుందని చెప్పి నేను సైతం స్వచ్ఛంద సంస్థ పెద్ద ఎత్తున సాక్ష్యాధారాలతో సహా మేము ఫిర్యాదు చేస్తే ఏనాడు స్పందించని ఒక మిడ్జిల్ తహసీల్దార్ పులిరాజు గారు
మొన్నటికి మొన్న 11/7/2025 రోజు అక్కడ మిడ్జిల్ దొందిబివాకి పోయి ఆయన పరిశీలించి ఇసుక అక్రమ రవాణా చేసే కఠిన చర్యలు తీసుకుంటాం హాట్ పూట్ అని చెప్పి ఆయన చెప్తాడు. అయ్యా పులిరాజు గారు, ట్రాక్టర్లలో ఇందిరమ్మ ఇళ్ళకి తీసుకొని పోతే నేను కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పి హెచ్చరికలు జారీ చేసే మీరు మరి గతంలో ఈ 3-4 నెలలుగా దాదాపు 100 నుంచి 200 భారత్ బెంజుల్లో ఓవర్లోడ్తో ఇష్టానుసారంగా ఎలాంటి వేబిల్ లేకుండా ఎలాంటి అనుమతి లేకుండా ఇసుకను హైదరాబాద్ కానీ ఇతర ప్రాంతాలకు తరలిస్తే అప్పుడు మీరు ఎక్కడ పోయినరని నేను ఈ సందర్భంగా పులిరాజు గారిని అడుగుతున్నా. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే మెడ్జిల్ ఇసుక మాఫియాతోటి తహసీల్దార్ పులిరాజు గారు లోపాయకారి ఒప్పందం చేసుకున్నాడని మేం చెప్పేది కాదండి, మెడ్జిల్ మొత్తం కోడై కూస్తుంది. కాబట్టి నేను తహసీల్దార్ గారికి చెప్తున్నా, మీరు ఇసుక మాఫియాను అరికట్టండి. గతంలో కూడా మీరు ప్రభుత్వ పట్టాభూమి సర్వే నెంబర్ 97 ఇసుక మాఫియాకు దారాదత్తం చేసిర్రు. ఒకసారి ప్రొసీడింగ్ కూడా కలెక్టర్ విజేంద్ర బోయి గారిని కూడా తప్పుదోవ పట్టించినటువంటి గనులు మీరు అప్పుడు స్పందించని మీరు ఆ ప్రొసీడింగ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కలెక్టర్ గారు కొత్త ప్రొసీడింగ్ ఇచ్చారు. అంటే ప్రభుత్వ పట్టాభూమినే మీరు ఇసుక దందాకి ఇచ్చినటువంటి మీరు ఇప్పుడేమో ట్రాక్టర్ల మీద స్పందిస్తారు. ఈ యొక్క పనితీరు కానీ ఇన్స్పెక్షన్ కానీ అప్పుడు వందలాది లారీలు పోతున్నప్పుడు అప్పుడు మెడ్జిల్ ఇసుక మాఫియా దగ్గర మీరు ఎందుకు పోలేదు? కాబట్టి మేము ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కోరుతున్నాం, అమ్మ తల్లి వెంటనే చర్యలు తీసుకోవాలని నేను సైతం కోరుతుంది.